ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వీడేంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అమ్మో, ఓరే పని, వీడి వల్ల నువ్వు ఇరుక్కుపోతావేమోనని నాకు అనిపిస్తుందిరా. ఒరే ఫోన్ చేయరా నువ్వు. చెయ్యి. రేయ్ ఫోన్ ఎత్తరా. అనంత్ గారు, వాడు స్కూల్లోనే ఉంటాడు. త్వరగా పోనివ్వండి అనంత్ గారు. అలాగే వదిన. వదిన, వాడు షూర్గా స్కూల్లోనే ఉంటాడా? వాడు ఎక్కడున్నా సరే స్కూల్కి వెళ్తే వాడి డీటెయిల్స్ తెలుస్తాయి. కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. అలాగే వదిన. ఒక్క 3 నెలలు పని చేయాల్సిన అవసరం కూడా లేదు. హాయిగా తినేసి తాగేసి తొంగుంటే చాలు. వీడు ఎక్కడ చచ్చాడో ఏమో, ఫోనే ఎత్తడం లేదు. ఒరే పని, వాడి వల్ల ఈ రోజు నువ్వు ఎక్కడ ఇరుక్కుపోతావోనని నాకు అనిపిస్తుందిరా. బా మీరుండండి. అసలు టెన్షన్తో చేస్తుంటే అశుభం మాట్లాడతారేంటి? నువ్వు కలపరా మళ్ళీ వాడికి. అబ్బా సెక్యూరిటీ, ఈ స్కూల్ ప్యూన్ ఎక్కడున్నాడు? మధ్యాహ్నం నుండి అతను కనిపించడం లేదమ్మా. అవునా? ఇప్పుడు ఎక్కడుంటాడో తెలుసా? వాడికి ఇల్లంటూ ఏం లేదమ్మా. స్కూల్లోనే వెనక రూమ్లో ఉంటాడు. ఇప్పుడు రూమ్లో ఉన్నాడా? లేడమ్మా. మధ్యాహ్నం స్కూల్ పిల్లలకి అలా అయిన దగ్గర నుంచి వాడు బయటికి వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలుసా? తాగడానికి వెళ్ళుంటాడు. ఆ పక్కనే వైన్ షాప్ ఉంది కదా, అక్కడే కాలనీ పార్క్ ఒకటి ఉంది. ఉంటే అక్కడ ఉంటాడు. అనంత్ గారు పదండి వెళ్దాం. థ్యాంక్ యూ. పదండి. ఏంటి సార్, ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది? విషయం మాకంతా తెలిసింది. స్కూల్లో పాయిజన్ అటాక్ జరిగి పిల్లలు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారని మాకు ఇన్ఫర్మేషన్ అందింది. ఒక డాక్టర్గా మీకు ఇలాంటి కేసు వచ్చినప్పుడు పోలీసులకు చెప్పాలన్న విషయం తెలీదా? అది కాదు సార్, యాక్చువల్గా ముందు పిల్లల ప్రాణాలు ముఖ్యం కదా. వాళ్ళని బ్రతికించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. మీకు అప్డేట్ ఇద్దామనుకున్నాం, ఈలోపు మీరే వచ్చారు. భలే చెప్పావయ్యా. ఇది క్రైమ్, కవర్ చేయాలని చూడకు. ఇంతకీ ఎలా జరిగింది? మా పిల్లలు స్కూల్లో లంచ్ చేస్తుంటే వీళ్ళబ్బాయే మా పిల్లలందరికీ పాయసం పెట్టాడు. ఆ పాయసంలో విషం కలిసిందని తెలిసింది.
పాపా మరి నువ్వు తినలేదా? నీకేం కాలేదు? లేదు సార్, నేను కొంచెం తిన్నాను. ఈలోపు మా ఫ్రెండ్స్కి వాంటింగ్స్ అయ్యాయి. ఓ, బాలానే పాయసం అందరికీ పెట్టాడా? అవును సార్, కానీ బాలాకి పాయసం ఇష్టమని సుందరియే పాయసం చేసి బాలాకిచ్చిందంట. బాలా స్కూల్లో మా అందరికీ పెట్టాడు. ఇంతకీ సుందరి ఎవరు? సార్, సుందరి మా అక్క సార్. మా బావగారు సుందరి అని పిలుస్తారు. ఓహో, అంటే మీ అక్కే పాయసంలో పాయసం కలిపి చంపాలని చూసిందా? అదేం లేదు సార్. అసలు ఇలా పిల్లల్ని చంపాలని ఎందుకు అనుకుంటుంది? పైగా మా బావగారు కూడా ఆ పాయసం తిన్నారు. ఇదంతా చేసింది ఆ ప్యూనినని అనుమానంతో మా అక్క వాళ్ళు వాణ్ణి పట్టుకోవడానికి వెళ్లారు. ఓ, అంటే నేరం చేసి తప్పించుకోవడానికి మరో సాక్షిని ప్రవేశపెడుతున్నారన్నమాట. ఆ ఎంక్వైరీ బాధ్యత మాదమ్మా. ముందు మీ అక్క ఎక్కడుందో అర్జెంటుగా రమ్మని చెప్పు. ఎవడ్రా ఇందాక నుంచి ఫోన్ చేసి సావుగడేస్తున్నాడు? హలో, రేయ్ చెత్త నా కొడుక, ఇప్పటివరకు ఏం చేస్తున్నావురా? ఫోన్ చేస్తుంటే చూసుకోవా? అక్కడ నిన్ను పట్టుకోవడానికి త్రిపుర వాళ్ళు బయలుదేరొస్తున్నారు. నువ్వు అర్జెంటుగా అక్కడి నుంచి పారిపో. నువ్వు వాళ్ళ కంట పడ్డావనుకో, నిన్నేం చేస్తానో నాకే తెలీదు. అలాగే సార్. అనంత్ గారు, అదిగోండి ప్యూన్. రేయ్, ఆగ్రా. రేయ్